అది నాకు కొంచెం తర్వాత తర్వాత జర్నీ ఎలా అయిందండి మీకు? అదే సార్ ఇప్పుడు ఒక డిజాస్టర్, డబ్బులు వచ్చాయి, ఓకే వచ్చేయండి. అంటే ఆ సినిమా రామోజీ గారు కొన్న వెంటనే చాలా మంది ప్రొడ్యూసర్లు నాకు గతంలో ఇచ్చిన అడ్వాన్స్ ప్రొడ్యూసర్ అందరూ టచ్లో ఉండేవారు. ఆ హీరో ఉన్నాడు, ఈ హీరో ఉన్నాడు, మాట్లాడు, కథ రెడీ చేయి, కథ రెడీ చేయండి. ఆ సినిమా ఎప్పుడైతే పోయిందో ఈవెన్ చిన్న సినిమా చేద్దామన్నా కూడా ఒక ప్రొడ్యూసర్ రాలేదు సార్ నా దగ్గరికి. అయ్యో, చిన్న సినిమా రాలేదండి. సార్ నేను అదే రోజు ఒకరోజు దాసన్ దగ్గరికి పిలిస్తే వెళ్ళి మాటలు ఏం చేసి సినిమా చేస్తున్నావు అంటే, నువ్వే మన జోరుగా హుషారుగా పోయింది కదా సార్, ఖాళీగా ఉన్నాను నేను అన్న. ఎన్నో సినిమా అన్నాడు. 4వ సినిమా సార్. 4గా? నాకు 13వ సినిమా కూడా ఎలా కొట్టిందయ్యా అన్నాడు అని చెప్పారు. వాళ్ళు ముద్దబంతపు సినిమా రిలీజ్గా హైదరాబాద్ వచ్చారండి. సినిమా ఫ్లాప్ అయిందంట. రిటర్న్ హైదరాబాద్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు, మద్రాసు. అప్పుడు ఒక్క ప్రొడ్యూసర్ రాలేదంట. ఆయన ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసి కారు పంపించండి ఇప్పుడు అడగలేదండి. ఆయన వస్తారంటే 10 కార్లు ఉండి అంటే ఏదో కారు ఎక్కి వెళ్ళేవారంటండి. ఇంటికి ఫోన్ చేసి కారు పిలిపించి వెళ్ళారంట. అలా ఉంటుందమ్మా అంటే, అదే సార్ అంటే మీలాంటి మా వాళ్ళ మాటలు మాకు చాలా అనుభవం కదా సార్, మాకు ఒక ఆదర్శం సార్, అది ఒక ఇన్స్పిరేషన్, ధైర్యం సార్. దాసనారాయణ కారు రాలేదంటే మనం ఎంత సార్ అప్పుడు. ఆ తర్వాత శ్రీహరి గారు సినిమా చేశాను సార్, ఒక్కడే ఏఆర్ మహేందర్ గారు. పోలీస్ తర్వాత పోలీసు, దేవా అవన్నీ చేసిన తర్వాత ఆయన అప్పుడు ఒక సినిమా కూడా చేశారు సార్. ఆయన ఫైనాన్షియల్ బాగా క్రైసిస్ లో ఉన్నారు సార్. ఎవరు? మహేంద్ర. థ్యాంక్ యూ సుబ్బారావు అని ఒక సినిమా చేశారు సార్. అవును, చేసి బాగా కష్టాల్లో ఉంటే శ్రీహరి నాకు ఫోన్ చేసి, మహేంద్ర గారు అబ్బాయి వస్తున్న మహేష్, ఒక సినిమా చేద్దాం, ఆయనకి నన్ను హీరోగా పరిచయం చేసిన ప్రొడ్యూసరు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన కాంబినేషన్ చేస్తే ప్లస్ అవుతుంది ఆయనకి అంటే చేసామంటున్నాను. ఒక్కడే సినిమా అంటే ఆయనకి మంచి టేబుల్ ప్రాఫిట్, మంచి ప్రాఫిట్ వచ్చింది సార్. ఆ రోజుల్లోనూ ఒక 60 లక్షలకు వచ్చింది సార్ ఆ సినిమా మీద. మళ్ళీ బకాయిలన్నీ తీరిపోయి డబ్బులు మిగిలితే అది కంఫర్ట్ తీరిపోయింది, బకాయిలు తీరిపోయింది. ఇమ్మీడియట్లీగా నాతోనే సినిమా అనుకున్నారు. నేను ఒక లైన్ కూడా చెప్పాను ఆయనకి, సార్ తక్కువ బడ్జెట్, నీట్గా ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది అని జగపతి బాబు గారితో కథ అని చెప్పాను. చెప్తే ఆయనకి బాగా నచ్చిందండి. రీసెంట్గా వచ్చింది సార్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాని. ఆ ప్యాటర్న్లో ఉంటుంది. 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, భర్త, 2 భార్యల మధ్య ఎలా నలుగుతున్నాడు అన్నది సరదాగా ఉంటుంది కదా. బాబు జగపతి బాబు గారికి కూడా అప్పుడు ఆ ఇమేజ్ ఉండేది కదా, ఉందండి, ఫ్యామిలీ ఇమేజ్, లేడీస్ ఇమేజ్, అవన్నీ. అవును, చేద్దాం అనుకున్నామండి. ఈ లోపల వాళ్ళ అబ్బాయి జీతు ఉన్నాడు కదా, జీతు లక్ష్మీ కళ్యాణ్ అని సినిమా ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు, తేజ గారి డైరెక్షన్. అదే మన కాజల్ హీరోయిన్ గారు, కళ్యాణ్ రామ్ గారు ఆ సినిమా తీసుకొచ్చారు. దాంతో ఇంకా నా ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయాను. నేను శ్రీహరి గారితో అయోధ్య హనుమంత్ చేశాను శ్రీహరి గారితో. వాళ్ళేమో ఆ సినిమా చేశారు. చేసి మళ్ళీ గ్రాఫ్ కింద పడిపోయిందండి మహేంద్ర గారికి. తర్వాత మళ్ళీ నాతోటి సినిమా అనుకుని వచ్చారు. రాజశేఖర్ గారి హీరోగా అర్జున్ అని ఒక సినిమా చేశారు. చాలా కాలం రిలీజ్ కాలేదండి సినిమా అండి. ఆ సినిమా చేయను మహేష్, నువ్వు చేస్తే మాకు కలిసి వచ్చింది, కొంచెం చెయ్యను. నేనే వాంటెడ్గా చేయలేదు సార్ సినిమా. అంటే సార్ ఇప్పుడు అంటే శ్రీహరికి నాకు ఒక బాండింగ్ ఉందండి. అలాగే నాకేంటంటే మార్నింగ్ 7 గంటలకు రామానగర్ గారి స్కూల్ సార్, 7 నుంచి 7:05 లోపల ఫస్ట్ షాట్ తీయాలి సార్. నేను తీయలేకపోతే నేను ఫెయిల్యూర్గా ఫీల్ అవుతాను రోజు. నేను చాలా అప్సెట్ అవుతున్నాను. అప్పుడు మహేంద్ర గారు ఏంటంటే, నేను ఒక్కడే సినిమా చేస్తున్నప్పుడు దాని ముందు శ్రీహరిది నాది కాంబినేషన్లో అయోధ్య సినిమా చేశాను సార్. అవును, మంచి హిట్ సార్ అది. అది దాదాపు 58 రోజులు షూటింగ్ చేశాను సార్, 58 డేస్ అండి. నా కెరీర్లో ఎక్కువ రోజులు షూటింగ్ చేసింది ఆ సినిమా అండి. ఓకే, అయోధ్య రామాయణ. అంటే శ్రీహరి ఫస్ట్ పెద్ద సినిమా చేస్తున్నాను, కాంప్రమైజ్ అవ్వద్దు మనం అని డబుల్ క్యారెక్టర్స్ అండి, విపరీతం లొకేషన్స్ అండి. సనత్నగర్లను గట్ట చేశారు. సనత్నగర్ అండి, తర్వాత వికారాబాద్, చాలా చోట్ల చేశాను సార్ సినిమా. విపరీతం లొకేషన్స్ అండి. దాంతో బాగా స్పాన్ ఉన్న కథ సార్, పెద్ద కథ అది. మహేంద్ర గారు నా దగ్గరికి వచ్చి, డైరెక్టర్ గారు 35 రోజులు తీయాలి సార్ సినిమా ఇది. రాజశేఖర్ గారితో కాదండి, శ్రీహరి గారు. సారీ, 35 రోజులు తీయాలి. ఒక రోజు
తప్పితే 2 రోజులు గ్రేస్ పీరియడ్ సార్. అంటే ఒక వర్షం వచ్చో లేకపోతే ఇంకోటి ఏదైనా ఇంకో కారణం. ఇది సార్ మీరు టార్గెట్ మాత్రం 35 రోజులు అన్నాడు. అలాగే సార్ నేను 30 రోజులను తీసాను. ఆయన నన్ను ఇంకా ఆకాశానికి ఎత్తేసాడు కదా. మరి 5 రోజులు ఖర్చులు తర్వాత అంటే వాళ్ళ బ్యానర్లో చాలా స్టైలిష్గా ఉండే సినిమా అండి. టేకింగ్ అంతా కూడా కొత్తగా ట్రై చేసినట్టు ఆ సినిమాకి అది. అది చాలా బాగా నచ్చింది ఆయనకి. తర్వాత ఆయనకి ఎక్కువ రెవెన్యూ వచ్చిన సినిమా, ఓటీటీలో అప్పుడు శాటిలైట్లో కూడా ఎక్కువ డబ్బులు వచ్చిన సినిమా అండి, అన్ని రకాలుగా. ఈయన నాకు అదే మళ్ళీ గీస్తారు సార్, ఇన్ని రోజులు తీయాలంటారు. రాజశేఖర్ గారితో నేను చేయలేను సార్ 2 రోజులు. చేయలేమంటే ఇప్పుడు నా టైమింగ్స్ కొత్త సార్. నాకు నైట్ షూటింగ్ చేయడం అలవాట్లేదు సార్, చేయలేను నేను నైట్ షూటింగ్ చేయలేను. నైట్ ఎఫెక్ట్ ఉంటే తప్పదండి. కానీ ఆయన ఎక్కువ నైట్స్ చేస్తారండి. అంటే నాకు శివాయి చేశారు, శివాయికి అయితే పర్ఫెక్ట్గా మేము ఏమనుకున్నా అదే జరిగింది. ఆ తర్వాత నుంచి నాకు చెప్పడం అంటే నాకు చెప్పడం రాజశేఖర్ మహేంద్ర గారు చెప్పడం ఇన్ని చెప్పారు. కొంచెం లేటుగా వస్తాడు, కొంచెం నైట్ షూటింగ్ ఉంటుంది, నువ్వు ఇలా ప్లాన్ చేసుకోవాలి, నువ్వు అలా ప్లాన్ చేసుకోవాలని మొత్తం అన్ని చెప్తే, సార్ ఎందుకు సార్ ఇంత కండిషన్తో నాకు సినిమా నాకు అవసరం సార్ ఇప్పుడు ఇది. లేదు నువ్వు చెయ్యాలన్నది. నేను ఒక లాస్ట్ మంత్ రేపు ఇంకొక డైరెక్టర్ పెట్టుకుంటా అన్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో కూర్చొని చాలాసేపు, మీరైతే బాగుంటుంది నాన్నగారు అంటే, ఈ కథ మీరైతే బాగా తీస్తారండి. మరి అదేదో రాజశేఖర్ గారికి చెప్పొచ్చు కదా, మీరు తొందరగా 2 సార్లు మేము తక్కువ రోజుల్లో తీయాలనుకుంటున్నాం. చెప్పరండి, అక్కడ చెప్పరు. రాజశేఖర్ గారు చెప్పరండి. ఇప్పుడు ప్రజెంట్ నా మీద ఉంటుంది సార్. కదే మీకు చెప్పే ఉపయోగం ఉంది హీరో రానప్పుడు. అదే ప్రజెంట్ నాకు డైరెక్టర్ గారు నువ్వు తీయాలి కదా, నువ్వు చెప్పాం కదా అంటారు. మళ్ళీ లాస్ట్ లో మన మీద చేస్తారు. ఎందుకు వచ్చింది? బట్ మీ దానిలో టేబుల్ ప్రాఫిట్ లాగా అక్కడ టేబుల్ ప్లానింగ్ కనిపిస్తుంది కదా. అవును సార్. ఆయన తొందరగా వస్తే అవును సార్, వాళ్ళు చెప్పిన డేట్లకి మీరు కంప్లీట్ చేయొచ్చు. అవునండి. హీరో లేనప్పుడు ఎలా తీస్తాడు డైరెక్టర్? అవునండి. అవును. ఆయన కూడా పెట్టారు కండిషన్, మీకు నాకు కండిషన్స్ పెట్టారు తెలుస్తూనే. ఈ కండిషన్ చేయను నేను. నైట్ షూటింగ్ చేయను సార్ జనరల్ గా అండి. నైట్ ఎఫెక్ట్ అయితేనే చేస్తా. ఏం చేద్దంటే నాయుడు గారు మా సురేష్ వర్షం చేస్తారు, నైట్లు ఒప్పుకునేవారు కదండి. నేను ఒకసారి అన్నా, సార్ ఫాస్ట్గా అయిపోతుంది కదా, వెరీ బిగినింగ్ ధర్మచక్రం సినిమా చేస్తాం, షెడ్యూల్ వేస్తున్నప్పుడు అయిపోద్ది కదా అంటే, ఏమనుకుంటున్నారా మీరు నైట్ షూటింగ్ అంటేనే ఆర్టిస్టుల ఫేస్లో గ్లో పోతుంది, అందం ఉంటుంది ఆర్టిస్టులు. అది నైట్ సీన్ అయితే తప్పని వస్తుంది, నైట్ తీయాలి, తప్పదు. డే సీన్లు నైట్లు పెట్టి నైట్లు అనేసి ఇలాగా పెట్టడం వద్దు. సెట్లో కదా, ఇండోరే కదా అని ఆలోచించవద్దు. ఈవినింగ్ 6-6:30 ప్యాకప్ చెప్పేశాడు. అది అప్పుడు అంటే అది టోటల్ గా ట్రెడిషనల్ స్కూల్. అది అదే ట్రెడిషనల్ స్కూల్ సార్. మార్నింగ్ 7 o'clock ఫస్ట్ ఎన్టీ రామారావు గారు అయ్యేది, నాగేశ్వరరావు అయ్యేది, ఎవరు అయ్యేది ఆ టైంకి స్టార్ట్. అదే ఈవినింగ్ ప్యాకప్.